దేశవ్యాప్తంగా పెరుగుతున్న వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెరుగుతున్న ధరలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు సిపిఐ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సిపిఐ నాయకులతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా పెరిగినటువంటి నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఒకసారి దేశమంతా కూడా ఉక్కిరి బిక్కిరైపోయిన పరిస్థితి. ఇటు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు అయితే సిపిఐ నాయకులు అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఇక ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, తరచూ ఇటు దేశవ్యాప్తంగా చూసుకుంటే తరచూ అయితే పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులు పెరుగుతూ వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడవచ్చు అసలు? ఇప్పుడు ఈ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు అన్ని అడ్డగోలుగా పెంచేశారు. అంటే కొనుగోలు శక్తి ప్రజలకు లేకుండా అయిపోతున్నది. ఇక సామాన్యుడు పేదవాడు బతికే పరిస్థితి లేదు. ఈ పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరల పెరుగుదల మూలంగా నిత్యావసర ధరలు కూడా పెరిగిపోతాయి. ఇంకా ట్రాన్స్పోర్ట్ అంతా డీజిల్ ద్వారానే, పెట్రోల్ ద్వారా జరుగుతాయి. కాబట్టి అన్ని ధరలు పెరిగిపోయి పెనుభారం అవుతాయి. అందుకనే సిపిఐ పార్టీ నువ్వు అసలు సుంకాలు వేసి ప్రజల భారం మోపుతున్నావు. మరి ఇంకోవైపు కార్పొరేట్ శక్తులకు రైతులు కల్పిస్తాం. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పనంగా వాళ్ళు కట్టుబెట్టాం. ఇప్పుడు ఈ పేదోళ్ళ పైన భారం మోపుతావా? వాళ్ళకేమో మరి మీరు రైతులు ఇస్తారా? అంటే వీళ్ళపైన భారాలు, వాళ్ళకు రైతులా? ఇదేం పద్ధతి అని చెప్పి ప్రశ్నిస్తూ మరి తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా నిరసన ధర్నాలు జరుగుతున్నాయని చెప్పి తెలియపరుస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు కొన్ని దేశాల్లో అయితే ఇటు యుద్ధాలు జరుగుతున్న కారణంగానే నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. మరి మీరేమో ఇట్లా ఆందోళన చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు అసలు? నేనేమంటున్నా అంటే ఈ పెట్రోల్, డీజిల్, సిలిండర్ పెరిగినాయంటే నిత్యావసరాలు పెరుగుతాయి. ఇప్పుడు కందిపప్పు 75 రూపాయలు ఉంటే ఈయన చిన్నాడు ఇలా 165 రూపాయలు పెరిగిపోయింది. తర్వాత నూనెల ధరలు అప్పుడు 90 ఉంటే ఇప్పుడు 260 దాకా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే సన్ఫ్లవర్ అట్లాంటి మంచి ఆయిల్ తీసుకుంటే రిఫైనల్. అందుకని ఇలా అన్ని ధరలు పెరిగిపోతాయి. ఇప్పుడు అన్ని బియ్యం ధరలు, అన్ని ధరలు పెరిగిపోతాయి. కాబట్టి ఈ ధరలు పెరగద్దంటే ఈ డీజిల్, పెట్రోల్, డీజిల్ అవన్నీ తగ్గించాలా. పేద ప్రజలకు, బడుగు బలిగిన వర్గాల ప్రజలకి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు అందించాలని చెప్పి కోరుతాం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ఇటు దేశవ్యాప్తంగా కూడా సిపిఐ పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా నిత్యావసర సరుకులు వెంటనే ధరలు తగ్గించాలంటూ కూడా ఇటు సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కరీంనగర్ కేంద్రంలో అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కరీంనగర్ కలెక్టరేట్ ఎదుటైతే పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే వెంటనే ఇవన్నీ ధరలు తగ్గించాలంటూ కూడా సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ అరుణ్తో రిపోర్టర్ సంతోష్ కుమార్, స్వతంత్ర టీవీ, కరీంనగర్ నుండి.